హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకునే పరాటాని తయారు చేసుకుందామండి. ఇది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఏ ఆవకాయతో అయినా కూడా మనం తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే క్యాబేజీ పరాటా అండి. చాలా సింపుల్గా క్విక్గా 10 మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకునే ఈ పరాటాని ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కప్పుల క్యాబేజీని సన్నగా తురిమి ఇప్పుడు దీన్ని ఉప్పు వేసి నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి క్లాత్లో వేసి పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అందులోకి 1 కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలి. వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ని ఒక చాపర్లో వేసేసి ఒక 4 పచ్చిమిర్చీలు కూడా వేసేసి ఇలా మీకు చూపించే విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. మీ దగ్గర చాపర్ లేకపోతే సన్నగా తరిగైనా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలండి. అది కొంచెం చేతిలో వేసేసుకొని ఇలా మీకు చూపించే విధంగా నలిచి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. వేసేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎలాగంటే అంతా పొడి పొడిదంతా కూడా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మరీ బాగా ఎక్కువగా వేసుకోవద్దండి, లైట్గా వేసుకుంటే బాగుంటుంది. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం తక్కువగా అయిందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత చాలా తక్కువ వాటర్ పడతాయండి. ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ మనం వాటర్ పిండిన తర్వాత కూడా ఇంకా వాటర్ ఉంటుంది, తర్వాత ఆనియన్లో వాటర్ ఉంటుంది. అదంతా చూసుకొని మనం కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసేస్తే పిండి అనేది చాలా త్వరగా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు అలా వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలాగా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపించే విధంగా ఇలా పెద్ద పెద్ద బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చేసుకొని పొడిపిండి వేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం క్యాబేజీలో నుంచి ఎంత ఎక్కువ వాటర్ తీసేస్తే మనకి పిండి అంత స్టిఫ్గా వస్తుందండి. లేదు అని అంటే మనకి పిండి అనేది ఉప్పు వేసినప్పుడు, ఆనియన్ వేసినప్పుడు పిండి అనేది ఎక్కువగా పడుతుంది. అందుకని ముందు క్యాబేజీలో సాల్ట్ వేసేసి మనం గట్టిగా వాటర్ని తీసేసేయాలి. తీసేస్తే మనకి పిండి కలుపుకున్నప్పుడు పిండి అనేది చపాతీ ముద్దలాగా స్టిఫ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలాగా చపాతీలాగా తయారు చేసుకున్న పరాటాని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ అలాగే ఇంకొక దాన్ని తయారు చేసుకోవాలి అన్నమాట. ఎప్పుడైనా కూడా పరాటాని బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దండి. చేసేస్తే ఏమవుతుందంటే కింద మనకి ఫ్లోర్కి అనేది బాగా అంటుకుపోతుంది అనమాట. కొంచెం పొడిపిండి ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం క్యాబేజీ, ఆనియన్ ఇలా మసాలా ఉంటుంది కాబట్టి అది అతుకుపోయే ఛాన్స్ ఉంటుంది. మరీ ఎక్కువగా పల్చగా కాకుండా మరీ ఎక్కువ మందంగా కాకుండా పరాటాని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని పరాటాలన్నీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని ప్యాన్ మీద పరాటా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఇప్పుడు మీరు చూసే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే విధంగా మిగిలిన పరాటాలన్నీ కూడా ఇలా 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి కూడా. ఇలా పక్కన పెరుగు పెట్టేసుకొని దాంట్లో ఉప్పు మంచిగా కరెక్ట్గా కలుపుకొని కొంచెం కారం వేసేసి ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి. ఎప్పుడూ రొటీన్గా ఆలు పరాటా, పన్నీర్ పరాటా లాంటివి కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి.
క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.